గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన టీడీపీ నేత దేవినేని నెహ్రూ కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విజయవాడలోని గుణదలలో ఆయన నివాసానికి చేరుకున్న సీఎం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నెహ్రూ మృతి పట్ల సానుభూతి తెలియజేశారు. ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఉన్న నెహ్రూ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ఈ మధ్యనే ఒక సమావేశంలో చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దేవినేని నెహ్రూ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాను. ఇటీవల కాలంలో ఆయన అనేకసార్లు కలిసి ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, కాంట్రవర్సీ లేకుండా అందరూ కూడా పార్టీకి బాగా పనిచేయాలి, పార్టీ బలోపేతం కావాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ఎన్టీఆర్ ఏ ఆశయాల కోసం అయితే పార్టీ పెట్టారో ఆ ఆశయాలు సాధించడం కోసం నా వంతు కర్తవ్యాన్ని నేను కూడా చేస్తానని చెప్పి పదే పదే చెప్పడం, ఎవరైనా ఎక్కడన్నా కానీ గొడవలు పడాలన్నా కాదు, ఇది మంచిది కాదు, అందరూ కలిసి ఉండని చెప్పి అందరికీ హితబోధ చేయడం. అయితే నాకు 4-5 సార్లు మాట్లాడినప్పుడు ఒక మాట కోరేవాడు, ఒకసారి మీటింగ్ పెడదాం, నేను అందరినీ పిలిపిస్తాను, కన్సర్న్ ఎమ్మెల్యేస్ను పిలిపించి వీళ్ళు వాళ్ళు కలిసిపోతే పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది, నా శక్తి ఎంత ఉంటే అంత శక్తి ఉపయోగించి పార్టీని బలపరుస్తాను, పార్టీకి పనిచేస్తానని చెప్పి చాలాసార్లు చెప్పాడు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి నాకు ఒక ఫోన్ వస్తే మామూలుగా హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో చేరాడని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. నేను మాట్లాడి వాకప్ చేద్దాం అనుకున్న సమయంలోనే మళ్ళీ ఒక మెసేజ్ చనిపోయాడని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. ఇది విధి ఎంత బలోపేతమైందంటే మనం ఊహించలేని కూడా కష్టంగా ఉంటుంది. ఆయనకు వైరస్ రావడం, ఫీవర్తో హాస్పిటల్లో చేరడం, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం, ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు లేయడం ఆయనకు మామూలుగా అలవాటు. 2:30 గంటలకు లేయడం, లేచిన తర్వాత యోగా చేయడం, భార్యతో కలిసి కాసేపు మాట్లాడుకోవడం, ఇవన్నీ చేయడం అలవాటు. అదే ప్రకారం ఈరోజు కూడా చేసి 4 గంటలకు కొలాప్స్ అయ్యారు. చాలా తక్కువ సమయంలోనే హాస్పిటల్ తీసుకుపోయారు, కానీ కాపాడుకోలేకపోయారు. అంటే విధి ఎంత బలంగా పనిచేస్తున్నదికి ఇది ఒక ఉదాహరణ. అయితే నెహ్రూ అనే వ్యక్తి ఒక వ్యవస్థగా పనిచేశాడు. అనేక విధాలుగా మనం ఒకసారి చూస్తే విజయవాడ రాజకీయాలతో ఆయనకు ఒక అవినాభావ సంబంధం ఉంది. అదే మరి ఎన్టీఆర్తో అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తి నెహ్రూ. ఏది ఏమైనా ఆయన చేసిన పనులు కానీ, ఆయన చూపించిన చొరవ కానీ మిగులుతుంది. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేనంటే చాలా బాధ, ఆవేదన. ఓసారి మనం ఎంత కష్టపడినా విధి కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే సహకరించకుండా పోయిందని నా బాధ. ఏదేమైనా ఇక్కడే వారి అబ్బాయి అవినాష్ ఉన్నాడు. ఆయన కూడా చాలా బాగా యాక్టివ్గా చేస్తున్నారు. నేను అందుకే చెప్పాను, ఈ సంఘటన చూసిన తర్వాత ఏ విధంగా ఊహించుకోవాలి, ఏ విధంగా బాధపడాలని కూడా అర్థం కాదు. మనుషులు నిమిత్తం మాత్రమే. ఏదేమైనప్పటికీ ధైర్యంగా ఉండి ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో అవి కొనసాగించాలని చెప్పి వారి అబ్బాయిని కానీ వారి కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నెహ్రూ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.